78 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. దీని మీద దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. సార్, మొత్తం 78 మంది ఎంపీలు సస్పెండ్ అవ్వడానికి అసలు మెయిన్ కారణం ఏంది అసలు? ప్రధానంగా మీ అందరికీ తెలుసు, మొన్న జరిగినటువంటి ఏదైతే కలర్ స్మోక్ బాంబ్ అంటే బాంబ్ స్ప్రేయర్ అటాక్ అనేది అది కుట్రపూరితంగా జరిగింది. కేవలం ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని, అతి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిని చులకన చేయడానికి చేసినటువంటి చర్య. అందులో రాజకీయ కుట్ర ఉందని నేను భావిస్తున్నాను. మొదటి రోజే నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే అది వారు ఎంచుకున్న డేట్ కూడా December 13th, చేసినటువంటి పద్ధతి కూడా అలానే ఉంది. వాళ్ళు చెప్పినటువంటి కారణం ఏదైతే నిరుద్యోగం ఉందో అది చాలా సిల్లీగా ఉంది. ఎందుకంటే అందులో పట్టుబడ్డ చాలామంది నిరుద్యోగులు కాదు, ఆందోళన జీవీలు. అది రైతు ఉద్యమంలో కానీ, బీజేపీ వ్యతిరేక ఉద్యమంలో కానీ అనేక మంది ఉంటున్నారు. అందుకని మోడీ గారు, అమిత్ షా గారు ఏం చెప్పడం జరిగింది, బహిరంగంగా జరిగింది అందరికీ తెలుసు. అందులో పెద్దగా మనం స్టేట్మెంట్ ద్వారా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు, కాల్ డాటా ఎవరెవరితో మాట్లాడారు, ఏ రాజకీయ పార్టీ నాయకులతోనే సంప్రదించారు, ఎవరెవరు కుట్రదారులు ఉన్నారు అని తెలుసుకోవడానికి దర్యాప్తు సంస్థలు వారి యొక్క ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని సభ ముందు పెట్టడం జరుగుతుందని అమిత్ షా గారు, మోడీ గారు చెప్పడం జరిగింది. అయినా కూడా ఉద్దేశపూర్వకంగా మొన్న జరిగినటువంటి 3 అసెంబ్లీలో ఏదైతే రాజస్థాన్, ఎంపీ అండ్ ఛత్తీస్గఢ్లో చాలా ఘోరంగా ఓడిపోయారో దాన్ని డైవర్ట్ చేయడానికి చేసే ప్రక్రియ దర్యాప్తు సంస్థలు ఎక్కడ తమ యొక్క పాత్ర బయటికి పడుతుందో అని భయంతో అయినా చేసే పాత్ర. ఇప్పటికైనా విరమించుకొని కేవలం 2 రోజులే ఉంది కాబట్టి, ఇవాళ ఆల్రెడీ 19th, 20, 21, 22 3 డేసే ఉంది కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా విపక్ష నాయకులకు, అనేక బిల్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి మీరు సహకరించండి. దాన్ని ఖచ్చితంగా కులక్షగా వెరీ డెప్త్లో ఇన్వెస్టిగేట్ చేద్దాం. అండ్ మోడీ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది, దాన్ని పునరావృతం కాకుండా మళ్ళీ అందరం కలిసికట్టుగా భారతదేశ డెమోక్రసీని అప్రైట్గా ప్రపంచానికి ఒక లైట్ హౌస్గా మనం చూపెడదాం. వికసిత్ భారత్ అంటే ఇదేనా? బీజేపీ ప్రభుత్వం సిగ్గుపడాల్సింది, ఇంతమంది సస్పెండ్ చేయడమేనని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? చూడండి, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అంటే అది ప్రజలకు సంబంధించింది. ఖచ్చితంగా అందులో కాంగ్రెస్ పార్టీ వికసిత్ మాత్రం ఉండదు. కాంగ్రెస్ అనేది రివర్స్ వికాసమే ఉంటుంది. అందుకొరకు వాళ్ళకు సంబంధించిన అంశం కాదు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్కు సంబంధించిన అంశం కాదు, ప్రజలకు సంబంధించిన అంశం. వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళ కర్మ మేము ఏం చేయలేము. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం సంబంధించి సిబిఐ అయితే విచారణ చేయాలని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. దీన్ని ఇంకా ఎన్ని రోజులు పెట్టే అవకాశం ఉంటే ఎట్లుంటారు? కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ముఖ్యమంత్రి గారు వెల్లడించడం జరిగింది, సిట్టింగ్ జడ్జితోనే విచారణ చేపిస్తామని. లేదా విచారణ కానివ్వండి, ఎందుకంటే విచారణ అయితేనే కదా నిజాలు వస్తాయి. ఇప్పటికే ఎట్లా ఉందంటే మనము మొదటే డిస్కస్ చేస్తాం, మనం ఇవన్నీ డిస్కషన్ చేసే కదా మీకు పట్టం కట్టింది ప్రజలు, కేసీఆర్ని దించింది. మీరు గవర్నమెంట్ ఉంది, మీ దగ్గర అనేక ఆధారాలు ఉన్నాయి, మీ దగ్గర డాటా ఉంది, దాన్నంతా ఎనలైజ్ చేసి సిట్టింగ్ జడ్జితోని దాన్ని ఎక్కడ డిజైన్లో తప్పు ఉందా, అవినీతి జరిగిందా, కన్స్ట్రక్షన్ లోపం ఉందా, దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎంత నష్టం జరిగింది, వాటన్నిటిది రిపోర్ట్ వచ్చిన తర్వాత దీన్ని వివరంగా చేస్తే బాగుంటుందని నా యొక్క సూచన. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే బీజేపీ నుంచి నరేంద్ర మోడీ గారు ఏమైనా పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? నరేంద్ర మోడీ గారు ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది మా పార్టీ పార్లమెంటరీ బోర్డు అనేది నిర్ణయిస్తుంది. ఇక సోనియా గాంధీకి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, తెలంగాణ నుంచి చేస్తారా చెయ్యరా అనేది వాళ్ళు ప్రకటించిన తర్వాత మేము స్పందిస్తాం. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ సీట్ నుంచి కూడా ఆమె చేసే హక్కు ఉన్నది. దానికి మేమేమి మా కమెంట్స్ అనేది ఆమె నిలబడ్డాక మాట్లాడతాం. ఈ కరోనా పూర్తిగా వ్యాపిస్తూ ఉంది, దీని మీద ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇస్తుంది? ఇప్పుడు నేను యాజ్ అ డాక్టర్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి చేయడం జరిగింది. మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, భయపడాల్సిన అవసరం లేదు, బట్ అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే దగ్గు జలుబు ఉన్నదో, కాఫ్ అండ్ కోల్డ్ ఉందో, జుకాం ఆరు సర్దీ హై, వీళ్ళందరూ దయచేసి మాస్క్ ధరించండి.
మీరు కోవిడ్ టెస్ట్ అందరు కాదు, సివియర్గా ఉన్నవాళ్ళు కోవిడ్ టెస్ట్ చేసుకోండి. ఐసోలేషన్ కొద్దిగా అంటే క్రౌడెడ్ ప్లేస్గా ఉండండి. దాని త్వరలోనే అది కట్టడి అవుతుందని నేను భావిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేల్కొని అన్నింటినీ వెంటనే అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇప్పటికే మనకు సిస్టమ్ అంతా డ్రిల్ ఉన్నది, మనం చేయాల్సింది ఏం లేదు. మళ్ళీ ఒకసారి దాన్ని రీస్టార్ట్ చేయటమే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడున్న ప్రజల్ని అప్రమత్తం చేసి కరోనా నుంచి ప్రజల్ని కాపాడాలని చెప్పేసి వాళ్ళు గైడ్లైన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా బూర నరసయ్య గౌడ్ చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పోటీ చేయాలనే విషయం మోడీ విషయంలో మాత్రం అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ వెంకటేష్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.